చూడండి, ఇప్పుడైతే మనం ప్రపంచంలో అతి భయంకరమైన అడవిలో ఉన్నాం. ఇది చాలా పెద్ద అడవి అనమాట. అది తెలంగాణలో రాచకొండలో ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక చెట్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చూడండి, బాగా హైట్ లో ఉండటం వల్ల వర్షం పడేటప్పుడు పిడుగుబడి అది ధ్వంసం అయితే అయిపోయింది. ఇలాంటి అడవిలో మనకి చాలా వన్యమృగాలు అయితే ఉంటాయి, క్రూర మృగాలు కూడా ఉంటాయి. వాటిలో పందికొక్కులు, గండి చీమలు, గాజు పురుగులు, ఇట్లాంటి చాలా జంతువులు అయితే మనల్ని ఎలుకలు, ఎలకలు పెద్ద చాలా డేంజర్. మన షూని మొత్తం పెరిగాయి. మనం ఆచి చూసి అడిగేయాలన్నమాట, కింద అయితే పడకూడదు. మిత్రమా జాగ్రత్త. జరిగిద్ది, అందుకని ఆచి చూసి అడిగేయాలి. ఎట్లా నడవకూడదో చూపించాను ఇప్పుడు. ఇట్లాండి దీన్ని ఏమంటారంటే, చూసారు కదా, మా సైడ్ దీన్ని కోతుల చెట్టు అంటారు. మామూలుగా అయితే ఉత్తరేణి ఆకు. దీని ఏరుతోటి మనం పళ్ళు కడుక్కుంటే చాలా మంచిది. మళ్ళీ ఎవరన్నా ఓకే ఇరిటేట్ చేస్తున్నాడు అనుకో, ఈ మన్నని ఇలా తీసుకొని జస్ట్ వాడికి షర్టుకో బాడీకి ఇట్లా పెట్టి ఇట్లా అన్నా అంటే అయిపోయా, మొత్తం పట్టేసుకుంటే వాడు కుచ్చుకుంటే అనమాట. చాలా డేంజర్, విషపూరితం కాదు. నాలుగు పట్టుకరా, ఆఫీస్లో పనికొస్తాయి. మీరు ఇలాంటి అడవుల్లోకి వచ్చినప్పుడు ఇలాగే చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి తినడం కదా ఏమీ లేకపోతే ఇలాంటి అడవుల్లో మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఉండవు కాబట్టి అది మనకు ముందు తెలిసి ఉండాలి. ఈరోజు మేము చేసిన తప్పు మీరు ఒకటి చెయ్యొద్దు. మేము ఫుడ్ తెచ్చుకోలేదు, బుక్ చేసేది.